మమ్మీ అలానే సౌండ్ రావాలి, అలానే సౌండ్ రావాలి. ఎందుకంటే ఆ లైట్ పెద్ద లైట్ ఖరాబ్ అయింది. బా హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సౌజు సంతోష్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాక మేము ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో అవి మీతో షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంక ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పిల్లలకైతే బ్రెడ్ రోస్ట్ చేస్తున్నాను. చెర్రీ దీప్కి బ్రెడ్ రోస్ట్ అంటే చాలా ఇష్టం అండి. నాకు కూడా ఇష్టమే. 1 kg నెయ్యి తీసుకొచ్చుకున్నాను. నేను నెయ్యి ఓన్లీ బ్రెడ్ రోస్ట్కు మాత్రమే యూజ్ చేస్తాను. ఎప్పుడైనా స్వీట్ చేసినప్పుడు అంతే, ఇంకా వెయిట్కి ఎక్కువ యూజ్ చేయనండి. నేను ఎక్కువ మిల్క్ బ్రెడ్ ఇష్టపడతానండి. ఎందుకంటే నార్మల్ టైంలో ఏదైనా తినాలనిపిస్తే నార్మల్ స్లైసెసే తీసుకొని తింటాను. లేదంటే ఇంట్లో బనానా ఉంటే వాటిని స్లైసెస్గా కట్ చేసి ఆ బ్రెడ్ మధ్యలో పెట్టేసి దానిపైన ఇంకో బ్రెడ్ పెట్టి అలా తింటాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా. ఈ రోస్ట్ చేసిన బ్రెడ్ అయితే పాలల్లో కానీ టీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. డిప్ చేసుకొని తింటే దీని మీద షుగర్ స్ప్రింకిల్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి నాలా తినడం ఇష్టపడతారో బ్రెడ్ని కమెంట్ చేయండి. ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్తే కంపల్సరీగా 2 ప్యాకెట్స్ తీసుకొచ్చేదాన్ని అండి. ఇంక ఇప్పుడు ఎట్లాగో వెళ్తలేను కాబట్టి ఇంకా ఇంట్లో అయితే బ్రెడ్ ఉండట్లేదు, బయట కూడా కొనట్లేను నేను ఎక్కువ. క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను. ఎందుకోనండి ఈ మధ్యలో క్యారెట్ రైస్ అయితే బాగా నచ్చుతుంది నాకు. అంటే నా స్టైల్లో చేసుకుంటేను. అందులో టొమాటో వేసుకొని క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇంక ఇవన్నీ వేస్తాం కదా నార్మల్గా ఇంట్లో ఉండే మసాలాలు, అవి మాత్రమే వేస్ట్ చేస్తాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది. మా చెర్రీ తినడు, మా దీపు నేను మాత్రం తినేస్తామండి. మా ఆయన కూడా మంచిగానే తినేవాడు. ఈ మధ్యలో నేను ఎక్కువ క్యారెట్ రైస్ చేస్తున్నాను. అంతకుముందు అసలు చేసేదాన్ని కాదు. ఎందుకంటే చెర్రీ తినేవాడు కాదు కాబట్టి ఇంకా చేసేదాన్ని కాదు. కానీ ఇప్పుడు టేస్టీగా ఉంటుంది కదా, అందుకే చేస్తున్నానండి. ఇంకా నా బాధ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటేను మా హస్బెండ్ వెళ్ళిన కొద్ది రోజులకేనండి ట్యూబ్ లైట్ పని చేయట్లేదు బెడ్రూమ్లోది. నేను ఇక్కడే ఐరన్ చేస్తా, పిల్లల్ని ఇక్కడే కూర్చోబెట్టి హోంవర్క్ అంతా చేపిస్తాను. ఇంక ఇప్పుడు చలికాలం కాబట్టి హాల్లో కూర్చుంటే చలేస్తుంది కదా, బెడ్రూమ్లో అయితే కాస్త డోర్ వేసుకుంటే వెచ్చగా ఉంటుంది అని చెప్పేసి ఎక్కువ నేను ఈ రూమ్లోనే హోంవర్క్ చేపిస్తానండి. ఆ ట్యూబ్ లైట్ ఏమో పని చేయట్లేదు. నేను ట్రై చేశాను, బట్ నాకు తెలియట్లేదు అందులో ఏం ప్రాబ్లం ఉందని చెప్పేసి. కర్టన్స్ ఓపెన్ చేసినా కూడా అంత వెళ్తూ రావట్లేదండి, చీకటిగానే ఉంటుంది. ఒకరోజు మా చిన్న తమ్ముడు కాల్ చేస్తే ట్యూబ్ లైట్ పని చేయట్లేదని చెప్పానండి. ఇంకా వాడు ఒక వైర్కి అట్లా హోల్డర్ ఫిట్ చేయించుకోవచ్చుకో అక్క షాప్కి వెళ్ళని చెప్పాడు. కానీ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు నాకు ఇక్కడ షాపు. ఈ విషయంలో మాత్రం మా ఆయన దేవుడు అని అనుకోవాలండి. మంచిగా వైర్కి బల్బుతో సహా పెట్టేసి ఉంది. నేను ఇంట్లో ఎతికితే నాకు దొరికిందన్నమాట. ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఫిక్స్ చేశానండి. ట్యూబ్ లైట్ అంత బ్రైట్గా రాకున్నా కూడా పర్లేదండి, ఇలా వస్తుంది. ఇంకా దీంతో అయితే మేము అడ్జస్ట్ అవ్వచ్చు. కాస్త హ్యాపీ అనిపించింది. మా హస్బెండ్ కూడా రాలేదండి ఇలాంటి ఐడియా, ఎందుకో ఏమో వాడి ద్వారా నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. దీన్ని సెట్ చేసుకోవడం వల్ల ఛార్జింగ్ పెట్టాలంటే ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే ప్రతి ఒక్క రూమ్లో ఒకే ప్లగ్ పాయింట్ ఇచ్చారు. ఇంక ఇప్పుడైతే మేము వాటర్ తీసుకురావడానికి వెళ్తున్నాం. ఎప్పుడు తీసుకొచ్చినా కూడా 2 క్యాన్స్ తీసుకెళ్తామండి. వెళ్దాం ఇక. వాటర్ తెచ్చుకోవాలంటే కాస్త ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే ఆ క్యాన్స్ని లిఫ్ట్ చేసి సైకిల్ మీద పెట్టుకొని మళ్ళీ సైకిల్ మీద నుంచి ఇంట్లోకి మోసుకొని రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది. స్టార్టింగ్లో అయితే స్టమక్ పెయిన్ వచ్చిందండి. ఆ బబుల్ కాస్త పర్లేదు, కానీ ఆ వైట్ క్యాన్ మోయాలంటే ఇబ్బంది అవుతుంది. కాస్త దెబ్బ తగిలింది కాలుకు. ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది వాటర్ తీసుకొచ్చుకోవడం, క్యాన్ లిఫ్ట్ చేయడం అవన్నీను. ఇంక ఇక్కడ చెర్రీ అయితే డ్రాయింగ్ వేసాడండి, సూపర్గా ఉంది కదా. నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇంకా మంచి మంచి డ్రాయింగ్స్ ఉన్నాయి, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను చూపిస్తా అని, కానీ ఒకసారి చూపిస్తా అండి వాడి డ్రాయింగ్స్ అన్నీను. ఇంక ఈ రూమ్లో వచ్చేసి ఫుల్ చెమ్మ ఉంటుందండి, తడిగా ఉంటుంది. కబోర్డ్స్లో వచ్చేసి అంతా ఫంగస్ ఫామ్ అయిందన్నమాట. మా చెర్రీ దీప అంటున్నారు, మమ్మీ మష్రూమ్స్ పెరుగుతున్నాయి మన కబోర్డ్లో మష్రూమ్స్ అని. నేను తీసేస్తున్నానండి, అయినా కూడా మళ్ళీ ఫాస్ట్గా వచ్చేస్తుంది. మా ఆయన ఉన్నప్పుడు నేను అస్సలు ముట్టుకునేదాన్నే కాదండి, మా ఆయనే తీసేసేవాడు. మా అమ్మ వచ్చినప్పుడు మా అమ్మతో తీపిచ్చా, కానీ ఇప్పుడు నేను తీయాల్సి వస్తుంది.
ఆ కబోర్డ్లో పెట్టిన బట్టలు అయితే ఘోరంగా స్మెల్ వస్తున్నాయి, ఇంతకు ముందు కూడా చెప్పా కదా. ఇంక ఇవి వచ్చేసి బ్యాగ్లో పెడదాం, కబోర్డ్ అంతా ఖాళీ చేద్దామని చెప్పి తీస్తుంటే వాసన వచ్చాయి. మా హస్బెండ్ కొన్ని డ్రెస్సెస్ తీసుకెళ్ళలేదు అవసరం లేని అన్ని, ఇంకా అవి ఎట్లాగో నానబెట్టి పిండేద్దామని చెప్పేసి షాంపూ వేసా, అందులో సర్ఫ్ వేసా, ఒక కంఫర్ట్ ఒక మూతడు వేసానండి. అయినా కూడా ఎండకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండే వరకు ఆ స్మెల్లే పోలేదు, అంత చెండాలంగా వచ్చింది. నేను వేసా కదా ఆ రోజు సిమెంటు, దానికి వాటర్ పోసాను, స్ట్రాంగ్ అయింది, అందుకే మీకు చూపించాను. ఇంక ఈ కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ తీసేసి సదరాలండి. ఇంక ఇప్పుడు సైకిల్కి వచ్చిందన్నమాట. సైకిల్తో మాకు ఫుల్ ప్రాబ్లం అవుతుంది. బ్రేక్ తగులుతుందండి టైర్లకి, వెనక టైర్కి అలానే ఉంది ప్రాబ్లం, ముందు టైర్కి అలానే ఉంది. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. తమ్ముడు వచ్చినప్పుడు చూపించుకొని వచ్చాడు మెకానిక్ దగ్గర. నేను మెకానిక్ షాప్కి వెళ్ళాలంటే చాలా దూరం అండి, ఇక్కడ నియర్ బై లేదు, నాకు ఇబ్బంది అవుతుంది. ఇంక ఇప్పుడు టైర్లకి గాలి కొడదామని చెప్పేసి అక్కడ పక్కన పెడుతున్నా. మా హస్బెండ్ వెళ్ళి 1 monthకు పైనే అయిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గాలి కొట్టలేదు. యూజ్ చేస్తున్నాం కానీ యూజ్ చేయడం అంటే ఓన్లీ వాటర్ తీసుకురావడానికి. సైకిల్ బాగాలేదని చెర్రి కూడా ఎక్కడికి వెళ్తలేడు సైకిల్ మీద. ఫస్ట్ టైం అండి టైర్కి గాలి కొట్టడం. టైర్కి గాలి కొట్టకపోతే రీమ్స్ ఖరాబ్ అవుతాయి అని చెప్పాడు మా ఆయన. ఇంకా అందుకనే కొడదామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఇంకా మా ఆయన వెళ్ళిన దగ్గర నుంచి అన్ని పనులు నేర్చుకుంటున్నాను. దీనికి పెట్టరు, ఫుట్బాల్ పెడతారు. నేను తీస్తా. దీంట్లో ఏది పెట్టాలి, పైదా కింద? పైదే. నువ్వు అమ్మాయి గాలిపోతుంది కొట్టండి. దీపు అరే ఇది నువ్వు ఇది పట్టుకో ఏది ఆపినా అన్నీ ఆపిండి ఇప్పుడు ఆన్ చేసిన. కుట్టు. అరే దూరం కొట్టినా చెప్పి అసలు ఇది ఎక్కుతుందో ఎక్కట్లేదు, ఎట్లా తెలుస్తుంది మనకి? చూడండి అయితే ఎక్కుతుందో ఎక్కలేదో చూస్తా. అరే టైట్, ఇంకా కొంచెం. ఇవి రాకుతున్నాయి. ఇవి దేని వల్ల రాకుతున్నాయో తెలియట్లేవు. ఇవి ఇప్పటికి కూడా అదే. నేను పట్టుకొని ఒకసారి చూస్తా. నేను కొడతా ఆగు చెర్రి ఒకసారి. నీకు కొట్టొస్తలేదు ఏం లేదు, ఆగు వదిలే. అరే చూస్తున్నా నేను, పట్టుకో చెర్రి, నేను కొడతా. అరే అరే ఇప్పుడు నేనే వీడియో తీసే సరైనా సరే దూరం అసలు ఎక్కుతుందా చెరువులో? ఎక్కుతుంది కదా, కొడుతున్నానా? నిజంగా ఎక్కుతుందా? సరిపోతుందా? ఒక్క నిమిషం ఆగాగు. ఓ టైట్ అయిందా? సరిపోతుంది కదా? ఒకసారి కింద పగిలిపోయింది ఫస్ట్. ఓకే ఓకే ఆగా, నేను తీస్తా. అది ఎలా తెలుసా? ఆగా ఒక నిమిషం. ఇట్లా ఓ ఫాస్ట్గా దీ ఉంది నా దగ్గర. ఓ పోతలేదేంద్రా, అసలు ఎక్కిందా గాలి? ఒకసారి కింది కని చూడాలా? ఎక్కింది కదా. ఇప్పుడు ఆ సైకిల్ ఆ టైర్కు ఎక్కింది. ఓకే ఇప్పుడు నెక్స్ట్ అది ఆవిడండి. ఇట్లా పెట్టామనుకో మనకి ఈజీగా ఉంటుంది. నేనే కొడతలే, నీకు తెలియట్లేదు. అన్న ఏం చేస్తున్నావు? మమ్మీ అలానే సౌండ్ రావాలి, అలానే సౌండ్ రావాలి. వస్తుందా? ఆ కింద హోల్లో పట్టుకో. మొత్తం వెనక టైర్కి బాగానే ఎక్కిందండి గాలి, పర్లేదు, ఎలానో అలా కొట్టేసినాం. కానీ ముందు టైర్కి అస్సలు ఎక్కట్లేదు. మా చెరి వాళ్ళకి కొట్టొస్తలేదు, అటు పట్టుకో వస్తలేదు. అక్కడ ఎవరినన్నా కొట్టమందామంటే ఆ టైంలో అక్కడ ఎవరు లేరు. ఇంకా నేనే
అలానో ఇలానో చేసి కొడుతున్నా కానీ అసలు ఎక్కట్లేదండి, ముందు టైర్కి అస్సలు ఎక్కట్లేదు. నాకు భయం అవుతుంది, మళ్ళీ గాలి మొత్తం పోతే వాటర్ ఎట్లా తెచ్చుకోవాలి, మళ్ళీ అంత దూరం నుంచి అంత పెద్ద క్యాన్లో నేను ఎలా మోసుకురావాలని చెప్పేసి వాళ్ళ చేతులు నొప్పి పెడుతున్నాయంట పట్టుకొని. ఇంకా అందుకనేసి ఇక డల్గా కూర్చున్నాడు చెర్రీ అక్కడ. దీపు కూడా అంతే, పట్టుకోమంటే చేతులు నొస్తున్నాయంట, చాలా టైం పడుతుంది. ఇంకా చెర్రీకి ఏడుపు వచ్చేసింది ఒకటేసారి. ఎందుకురా అలా కూర్చున్నావు అని అంటే వాడు చెప్పేవాడు అన్నమాట, మమ్మీ నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా కదా అని చెప్పేసి. ఇంకా సైకిల్లో గాలి కొట్టి రాకపోయేసరికి వాడు అలా ఫీల్ అవుతున్నాడు. ఇంకా నేనైతే ట్రై చేశానండి, ఫైనల్గా అయితే గాలి కొట్టేశాము. ఫుల్ హ్యాపీ అనిపించింది. చెర్రీ అయితే చెక్ చేస్తున్నాడు పెద్ద మనిషిలాగా. సైకిల్ తీసుకొని 1 year కూడా అవ్వట్లేదండి. మా ఆయన ఉన్నప్పుడు బాగానే పనిచేసింది. మా ఆయన వెళ్ళిన 5 daysకే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆ బ్రేక్స్ అనేవి టైర్కి టచ్ అవుతున్నాయి అన్నమాట. మనం నడిపించుకుంటూ వెళ్ళినా సౌండ్ వస్తుంది, ఆగిపోతుంది సైకిల్. తమ్ముడు రిపేర్ చేయించుకొచ్చినా మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది అన్నమాట. మళ్ళీ అందులో వచ్చేసి ట్యూబ్ లైట్ పని చేయలేదు. మళ్ళీ మెడికల్ షాప్కి వెళ్ళాల్సి వచ్చింది నైటు. మళ్ళీ చెర్రీని హాస్పిటల్ తీసుకెళ్ళానండి. ఆ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇవి మీకు చిన్నగానే అనిపించవచ్చు, బట్ ఫేస్ చేస్తున్న నాకైతే ఇవి పెద్దగానే అనిపిస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్. ఎందుకంటే నేను ఇంతవరకు ఏం చేసింది లేదు, ఎక్కడికి వెళ్ళింది లేదు కాబట్టి. ఓకే ఫ్రెండ్, ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారి వచ్చినట్టు అనిపిస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది అన్నమాట ఒక్కొక్కసారి. చెర్రీ ఇక్కడ తెలుగు పద్యాలు చెప్తున్నాడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ గుడ్ డే.